మూవీ బాగా తీయకపోతే మనం ఎంత హైప్ పెంచినా ఆ మూవీ ఎవరు చూడరు. బట్ మనం హైప్ పెంచి ఎక్స్పెక్టేషన్స్ టాప్ లో పెట్టి ఆ మూవీ అలా లేకపోతే అది మన ఫాల్ట్ కాదు. ఎగ్జాంపుల్ గా రాధాశ్యామ్ కి మనం విపరీతంగా హైప్ క్రియేట్ చేసాం, అంటే మన వల్లే కాదు మనం కూడా హైప్ క్రియేట్ చేసాం. బట్ ఆ మూవీ సక్సెస్ అవ్వలేదు, చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు. ఆ మూవీ ఫెయిల్ అవడానికి కారణం మనం క్రియేట్ చేసిన హైప్ కాదు. అండ్ అదే టైంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ మూవీ కూడా విపరీతంగా హైప్ పెంచాం, బట్ అది మనల్ని మన ఎక్స్పెక్టేషన్స్ ని దాటేసి వెళ్ళిపోయింది. ఎందుకంటే రీజన్స్ మీకు ఐడియా ఉన్నాయి. ఎస్ఎస్ రాజమౌళి గారి టేకింగ్. బట్ ఇన్ ద సేమ్ వే ఆదిపురుష్ కూడా హైప్ పెంచాం, వర్క్ అవ్వలేదు. బట్ వెరీ నెక్స్ట్ మూవీ సలార్ కి కూడా హైప్ పెంచాం, విపరీతంగా హైప్ అన్కంట్రోలబుల్ గా వెళ్ళింది. కేవలం ఆ హైప్ మన వల్లే కాదు, మనం కూడా ఒక పార్ట్ అయ్యాం హైప్ పెంచడంలో. అండ్ మూవీ చూసిన తర్వాత దానికంటే విపరీతంగా రెస్పాన్స్ వచ్చింది. సో మనం హైప్ ఎక్కించినా ఎక్కించకపోయినా మూవీ బాగుంటే ఆటోమేటిక్ గా జనాలు బ్రహ్మరథం పడతారు. మైండ్ కి ఎక్కకపోతే అస్సలు చూడరు. సో అది మన మీద డిపెండ్ అయి ఉండదు. ఒకవేళ మన మీద డిపెండ్ అయి ఉంది, మీ హైప్ వల్లే మూవీ నాకు నచ్చలేదు అంటే డెఫినెట్లీ ఆ డైరెక్టర్ కంటే స్టోరీ చెప్పే విధానంలో మనం చాలా బెటర్ అని అర్థం. సో దీన్ని మీరు ఒప్పుకుంటారో లేదో మీ ఇష్టం. బట్ మన థియరీస్ వస్తూనే ఉంటాయి, చూస్తూనే ఉండండి. అండ్ ఎప్పటిలాగానే ప్రతి వీడియోలో ఇట్స్ ఎ గెస్ థియరీ అని డిస్క్లైమర్ వేస్తూనే ఉంటాను, కొద్దిగా మైండ్ లో పెట్టుకోండి. ఇదంతా కొత్తగా వచ్చిన వాళ్ళ కోసం చెప్తున్నాను. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. అండ్ కంటెంట్ లోకి వెళ్ళిపోదాం. విఎఫ్ఎక్స్ కంపెనీస్ వర్కింగ్ ఫర్ కల్కి 2898 మూవీ. ఆ కంపెనీస్ ఇంతకు ముందు పనిచేసిన వర్క్స్ ఐడియా ఉన్నాయా? సో దాని గురించి మనం ట్విట్టర్ లో పోస్ట్ చేసాం. అనుకునే విధంగా దానికి మంచి స్పందన వచ్చింది. సో ఆ విఎఫ్ఎక్స్ కంపెనీస్ కొన్ని ఇండియన్ మూవీస్ కూడా చేశాయి. అందులో బ్రహ్మాస్త్ర అండ్ ఫైటర్స్ కూడా ఉన్నాయి. అలాగే సమ్ మచ్ బిగ్గర్ మూవీస్ కూడా చేశాయి. సో సేమ్ అవే కంపెనీస్ మన కల్కి 2898 మూవీ కోసం కూడా పనిచేస్తున్నాయి. బట్ థింక్ అబౌట్ ద యంగ్ విజనరీ డైరెక్టర్ నాగేశ్వన్ గారు అండ్ హౌ ఇస్ హీ ఇమాజినింగ్ ద స్టోరీ అండ్ లింకింగ్ ద పాస్ట్ అండ్ ఫ్యూచర్ ఆఫ్ అవర్ ఇండియన్ హిస్టరీ. అంటే మన యంగ్ విజనరీ డైరెక్టర్ గారు మన పాస్ట్ హిస్టరీని అండ్ ప్రెసెంట్ తో పాటు ఫ్యూచర్ ను కూడా దృష్టిలో పెట్టుకుని ఈ మూవీ తీస్తున్నారు. పాస్ట్ హిస్టరీ అంటే ఏదో 100 years లేక 1000 years కాదు, ఏకంగా ఒక యుగం వెనక్కి వెళ్లి ఆ స్టోరీని ఫ్యూచర్ కి రిలేట్ చేస్తున్నారు. సో ఫ్యూచర్ నుండి 6000 years వెనక్కి వెళ్లి అంటే ఇయర్ 3102 BC అంటే ద్వాపర యుగంలోని మహాభారతం ఎండ్ అవుతున్న టైమ్స్ కి వెళ్లి అక్కడ నుండి మనకు స్టోరీ చెప్పబోతున్నారు. ఆ విషయం స్వయంగా ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. మహాభారతం టైం పీరియడ్ నుండి స్టార్ట్ అయ్యి ప్రెజెంట్ ని కలుపుకుంటూ ఫ్యూచర్ లో మూవీ ఎండ్ అవుతుంది అని. సో ఇది ఎగ్జాక్ట్లీ ప్రూవ్ చేసేలాగా మనం ఆల్రెడీ గెస్ చేసిందే అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్ గారు చేస్తున్నారని. సో అలా ఒక క్యారెక్టర్ ఇంట్రో వీడియో వదిలారు. బట్ ఊహించలేని ఒక విజువల్ ని మనకు చూపించి మెస్మరైజ్ చేశారు. అదే అమితాబ్ బచ్చన్ గారి ఏజ్ ఇప్పుడు 81 years old అండ్ తన యంగర్ సెల్ఫ్ ని మనకు రీఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో టీజర్ టైటిల్ లో ఇంట్రడ్యూసింగ్ అశ్వత్థామనే కాదు, ఇట్స్ ఆల్సో రీఇంట్రడ్యూసింగ్ అమితాబ్ బచ్చన్ గారు. సో ఈ డీఏజింగ్ విండోని కరెక్ట్ గా యూస్ చేస్తే ఇలా ఎంత బాగా వస్తుందని చూపించారు మూవీ టీమ్. ఎస్పెషల్లీ నాగేశ్వన్ గారు విజన్ ఈస్ గెటింగ్ గ్రేట్ హోప్స్ టు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. నేను ట్విట్టర్ లో రోమింగ్ చేస్తుంటే చాలా మంది అంటున్నారు అశ్వత్థామ క్యారెక్టర్ నే ఇంత బాగా చూపించారంటే మరి భైరవ్ క్యారెక్టర్ ఇంకెంత బాగా చూపిస్తారు అని. అండ్ అలాగే మిగతా అవతారాస్ అండ్ ఇమ్మోర్టల్ క్యారెక్టర్స్ ని ఏ లెవెల్ లో ఇంట్రడ్యూస్ చేస్తారని అందరూ వెయిట్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ నేను కూడా వెయిటింగ్. అండ్ మిగతా క్యారెక్టర్ ఇంట్రోస్ ఉంటాయని దాని మీద వైజయంతి మూవీస్ యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేశారనేది ఈ పాటి మీకు అందరికీ తెలిసే ఉంటుంది. సో అల్టిమేట్ గా దానికి ఒక విజన్ ఉండాలి అండ్ అది సాధించుకునే సత్తా ఉండాలి. ఎస్పెషల్లీ అవి సాకారం చేసే మంచి విఎఫ్ఎక్స్ కంపెనీస్ కూడా మన బడ్జెట్ లో ఉండాలి, అంటే బడ్జెట్ పెట్టాలి. సో అలాంటి కంపెనీసే మన కల్కి 2898 మూవీ కోసం పనిచేస్తున్నాయి. అండ్ విఎఫ్ఎక్స్ వర్క్స్ డిపెండ్స్ ఆన్ ద థాట్ ఆఫ్ ద పర్సన్ అండ్ డిపెండ్స్ ఆన్ ద టైం. మెయిన్లీ టైం మీద ఆధారపడి ఉంటాయి. మనం ఎంత టైం ఇస్తే అంత బాగా డెవలప్ అవుతాయి, అంత బాగా చేస్తారు కూడా. ఈ మాటలు స్వయంగా చాలా మంది డైరెక్టర్స్ చాలా ఇంటర్వ్యూస్ లో చాలా సార్లు చెప్పారు. అండ్ శ్రీకృష్ణ వారి పాత్రలో సీనియర్ ఎంటర్ గారు అనేది మన గెస్ అండ్ థియరీ. ఈ విషయం మనం ఈ వీడియో స్టార్టింగ్ లో ఒక డిస్క్లైమర్ తో క్లియర్ గా చెప్పాం. అండ్ నేను చెప్పేది థియరీ, అదొక గెస్ అని మన వాళ్ళందరికీ ఆల్రెడీ ఒక ఐడియా ఉంటుంది. దాని గురించి వీడియో స్టార్టింగ్ లోనే ఆల్రెడీ చెప్పాను. సో సీనియర్ ఎంటర్ గారిని తీసుకొని రావడానికి కారణం ద ప్రొడ్యూసర్ ఆఫ్ కల్కి 2898 మూవీ అశ్విని దత్ గారు. ఖచ్చితంగా ఆయన ప్రయత్నిస్తారు, ఎందుకంటే అక్కడ స్కోప్ లేక కాదు, ఉంది కాబట్టి. అండ్ ఆల్సో అశ్విని దత్ గారు ఎన్టీఆర్ గారిని దైవం లాగా చూస్తారు. అలాగే ఆయన బ్యానర్ లో కూడా ఆయన ఇమేజ్ ని యూజ్ చేశారు ఫ్రమ్ ద స్టార్ట్ ఆఫ్ ద బ్యానర్. అంటే 50 years నుండి ఆయన ఇమేజ్ ని ఆ బ్యానర్ మీద యూజ్ చేస్తున్నారు సిన్స్ 1974. సో సీనియర్ ఎన్టీఆర్ గారిని పెట్టమని అడగడం ఆయన హక్కు అని చెప్పుకోవచ్చా? మేబీ. బట్ మెయిన్లీ ఆయన గట్టి కోరిక అని చెప్పుకోవచ్చు. బట్ పెట్టాలా లేదా అనేది డిసైడ్ చేయాల్సింది డైరెక్టర్ గారు. ఈ మూవీకి ఆయన సెట్ అవుతారా లేదా అని. అంటే ఇక్కడ సెట్ అవుతారు లేదా అంటే విఎఫ్ఎక్స్ వర్క్స్ కరెక్ట్ గా వస్తాయా రావా అనేది చూసి డిసైడ్ చేయాల్సిన ఫ్యాక్టర్ కాబట్టి ఇట్ విల్ బి డిసైడెడ్ బై నాగేశ్వన్ గారు. అండ్ అలాగే అన్ని అవతారాల రోల్స్ లో ఓన్లీ ప్రభాస్ గారిని చేసేలాగా డైరెక్టర్ గారు డిసైడ్ అయితే ఇమాజిన్ చేసుకుంటే అప్పుడు నో ఛాన్స్ సీనియర్ ఎంటర్ గారిని మనం తెర మీద చూడం. అప్పుడు మనం చెప్పింది జస్ట్ థియరీగానే మిగులుతుంది. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ డైరెక్టర్ గారు రాసుకున్న స్టోరీ అండ్ ఆయన విజన్. సో ప్రభాస్ గారు కల్కి అవతార మూర్తి లాగా కనిపిస్తారా లేదా అనేది ఆయన డిసైడ్ చేస్తారు. సో భైరవ కల్కిగా ఎలా మారాడు అనేది లాజికల్ గా చెప్తే ఇట్ విల్ బి గ్రేట్. ఆర్ ఇద్దరు వేరువేరా అనేది తెలియాల్సి ఉంది. అండ్
అండ్ భైరవ కల్కిలాగా చేంజ్ అవడానికి నా దగ్గర ఒక థియరీ కూడా ఉంది. అది ఈ వీడియోలో చెప్పలేను, నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఇవన్నీ ఊహించుకుని సెట్స్ వేసుకుని డీటెయిల్ గా విఎఫ్ఎక్స్ లో ఏమేమి కావాలి అనేది స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యి కల్కి మూవీ టీం వెళ్లి ఉంటారు. అందుకనే వన్ ఆఫ్ ద టాప్ కంపెనీస్ తో పని చేయించుకుంటున్నాయి. సో అందులో ఫస్ట్ కంపెనీ వచ్చేసి డీనెక్, అంటే ఫుల్ ఫామ్ డబుల్ నెగటివ్. ఈ విఎఫ్ఎక్స్ కంపెనీ ప్రీవియస్ గా పెద్ద పెద్ద వర్క్స్ చేశాయి, లైక్ ఇన్సెప్షన్, ఇంటర్స్టెల్లర్, ఎక్స్ మెషినా, ఫస్ట్ మ్యాన్, బ్లేడ్ రన్నర్ 2049, టెనెట్, డ్యూన్. ఇలా ఈ 7 మూవీస్ కి అకాడమీ అవార్డ్స్, అదే 7 ఆస్కార్ అవార్డ్స్ గెలిచిన కంపెనీస్ తో మన కల్కి టీం వర్క్ చేస్తున్నారు. అండ్ అలాగే ఇంకా చాలా మూవీసే ఈ డీనెక్ కంపెనీ వర్క్స్ చేసింది. లైక్ ఈ పిక్స్ లో కనిపించే బిగ్గెస్ట్ బడ్జెట్ హాలీవుడ్ మూవీస్ కి ఈ విఎఫ్ఎక్స్ కంపెనీ వర్క్ చేసింది. లైక్ మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్, హ్యారీ పోటర్, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్, మిషన్ ఇంపాసిబుల్, జేసన్ బార్న్ ఎక్సెట్రా మూవీస్ చేసింది. అండ్ సెకండ్ విఎఫ్ఎక్స్ కంపెనీ వచ్చేసి ఎంబసీ విఎఫ్ఎక్స్ కంపెనీ. ఈ ఫస్ట్ సెకండ్ ఆర్డర్ వచ్చేసి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో చెప్తున్నాను. సో ఈ కంపెనీ ప్రీవియస్ వర్క్స్ వచ్చేసి వారియర్ నన్ టీవీ సిరీస్, ఐరన్ మ్యాన్ 1, 2, 3 మూవీస్, చాపీ, కెప్టెన్ అమెరికా వింటర్ సోల్జర్, బ్యాటిల్ షిప్ మూవీలోని ఆ ఐరన్ వీల్స్ వస్తాయి కదా, సో ఆ వర్క్స్ ఈ ఎంబసీ కంపెనీనే చేసింది. సో ఈ కంపెనీ సైట్ కి వెళ్ళి చూస్తే చాలా వరకు మిషనరీ విఎఫ్ఎక్స్ వర్క్స్ ని చాలా బాగా హ్యాండిల్ చేసినట్లుగా అనిపించింది. అండ్ మిగతా వర్క్స్ కూడా చేశాయి. సో ఓవరాల్ గా విఎఫ్ఎక్స్ వర్క్స్ చాలా బాగా డెలివర్ చేశాయి. అండ్ థర్డ్ కంపెనీ వచ్చేసి ఆర్ఎస్పి, ఫుల్ ఫామ్ రైజింగ్ సన్ పిక్చర్స్. ఈ విఎఫ్ఎక్స్ కంపెనీ మోనార్క్ లెగసీ ఆఫ్ మాన్స్టర్స్, యాపిల్ టీవీలోని గాడ్జిల్లా టీవీ సిరీస్, అశోకా, వన్ పీస్, ద మార్వెల్స్, లేటెస్ట్ ఇండియానా జోన్స్ మూవీ, లోకి సీజన్ 2, యాంట్మ్యాన్ క్వాంటమేనియా, థార్ లవ్ అండ్ థండర్, ద బాయ్స్ సీజన్ 3, ఇలా చాలా ఫేమస్ మూవీస్ అండ్ టీవీ సిరీస్ కి వీళ్ళు విఎఫ్ఎక్స్ వర్క్స్ అందించారు. సో రైజింగ్ సన్ పిక్చర్స్ లో యాంట్మ్యాన్ క్వాంటమేనియా మూవీ అండ్ థార్ లవ్ అండ్ థండర్ మూవీ వీళ్ళు చేశారని వాళ్ళ సైట్ లో రాసింది. సో వాళ్ళ పేజ్ లోకి వెళ్లి ఆ మూవీ మీద క్లిక్ చేస్తే వాళ్ళు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఏమేమి చేశారని. అండ్ అక్కడ ఉన్న వీడియోస్ ద్వారా ఆ విఎఫ్ఎక్స్ బ్రేక్ డౌన్ చూపించారు. అండ్ అలాగే యాంట్మ్యాన్ క్వాంటమేనియాలో మోర్ దాన్ 270 విఎఫ్ఎక్స్ షాట్స్ చేశారంట. అంటే అవుట్ ఆఫ్ 800+ షాట్స్ లో 270 షాట్స్ అనమాట. అండ్ వేరే వాళ్ళతో కలిసి అరౌండ్ 380 షాట్స్ వీలే చేశారంట. ఇన్ ద సేమ్ వే థార్ లవ్ అండ్ థండర్ లో కూడా 300+ షాట్స్ ని చేశారంట. ఇలా చాలా కంపెనీస్ ఒకే మూవీ కోసం పనిచేస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అవెంజర్స్ ఎండ్ గేమ్ మూవీకి కేవలం ఒక్క విఎఫ్ఎక్స్ కంపెనీ మాత్రమే పనిచేయలేదు. ఇండస్ట్రియల్ లైట్ మ్యాజిక్ ఐఎల్ఎం, వెటా డిజిటల్, డబుల్ నెగటివ్ డీనెక్ అంటే కల్కి కోసం పనిచేస్తున్న కంపెనీ, అండ్ అలాగే ఫ్రేమ్ స్టోన్, సినీసైడ్, డిజిటల్ డొమైన్, రైజ్ విజువల్ ఎఫెక్ట్స్ స్టూడియోస్, ఇలా ఈ ఒక్క ఎండ్ గేమ్ మూవీ కోసమే ఈ కంపెనీస్ అన్ని పనిచేశాయి. సో ఇలా ఇన్ని మూవీస్ పనిచేసి ఆ మూవీలోని టోటల్ 2456 విఎఫ్ఎక్స్ షాట్స్ కంప్లీట్ చేశాయి. అలా మనకు ఆ కంపెనీస్ వర్క్స్ అన్ని కలిపి మనకు ఓవరాల్ గా ఆ మూవీలో బాగా కనిపిస్తాయి. సో ఇలా కల్కి 2898 మూవీ కోసం ఎన్ని స్టూడియోస్ పనిచేస్తున్నాయో ఐడియా లేదు. కొన్ని 100 షాట్స్ చేయొచ్చు, కొన్ని 300, 500 షాట్స్ చేయొచ్చు. అసలు విఎఫ్ఎక్స్ షాట్స్ ఎన్ని ఉన్నాయో ఐడియా లేదు కాబట్టి టోటల్ షాట్స్ ఎన్ని ఉన్నాయో చెప్పలేం. సో అలా చిన్నది పెద్దది కాదు, అమౌంట్ తక్కువై మంచి అవుట్పుట్స్ ఏదిస్తుందో వాళ్లతో పనిచేస్తూ ఉంటారు. అండ్ కొన్నిసార్లు కొన్ని మేజర్ షాట్స్ కోసం ఖచ్చితంగా ఫేమస్ రెప్యుటేషన్ ఉన్న కంపెనీస్ నే చూస్ చేసుకుంటారు. సో డీనెక్, ఆర్ఎస్పి, ఎంబసీ ఎక్సెట్రా ప్రస్తుతానికి మనకు తెలిసిన విఎఫ్ఎక్స్ స్టూడియోస్ వర్కింగ్ ఫర్ కల్కి 2898 మూవీ. అఫ్ కోర్స్ బెస్ట్ అవుట్పుట్ నే నాగేశ్వన్ గారు తీసుకుంటారు. దానికి ఎగ్జాంపులే అమితాబ్ బచ్చన్ గారి డిఏజింగ్ పిక్. అండ్ ఆ టెంపుల్ సెట్, ఆ కనిపించేది పూర్తిగా సెట్స్ కాదు, అందులో కూడా విఎఫ్ఎక్స్ షాట్స్ యూజ్ చేశారు. బట్ అది నేచురల్ గానే ఉంది. అండ్ ఎక్కువ సెట్స్ వేసి విఎఫ్ఎక్స్ షాట్స్ మేబీ తగ్గిస్తున్నారేమో చెప్పలేం. సో కల్కి మూవీ డిఓపి గారు ఇన్స్టాగ్రామ్ లో చెప్పినట్టుగా దిస్ ఈస్ జస్ట్ ఏ శాంపుల్ అని చెప్పారు. సో ఇంకా చాలా ఉంది చూడడానికి అన్నారు. అంటే అలాంటి సీక్వెన్స్ చాలా రాబోతున్నాయని. సో వెయిట్ చేద్దాం. అలాగే హాలీవుడ్ బడ్జెట్ ఎక్కడ, మన బడ్జెట్ ఎక్కడ, మన బడ్జెట్స్ ని బట్టి కంపెనీ రిజల్ట్స్ ఇస్తాయంటే డబుల్ నెగటివ్, అదే డీనెక్ లాంటి కంపెనీస్ ప్రాజెక్ట్ ని ఒప్పుకొని అవుట్పుట్ మనీ లేవని చెప్పి చీప్ గా చేయవు. అలా చేస్తే వాళ్ళకున్న రెప్యుటేషన్ పోతుంది. అండ్ అలాగే ప్రొడక్షన్ కంపెనీ కూడా ఆ విఎఫ్ఎక్స్ ఎంత చార్జ్ చేస్తాయో తెలియకుండా, డీటెయిల్స్ కనుక్కోకుండా గుడ్డిగా వెళ్ళవు, బడ్జెట్ పెట్టుకునే వెళ్తాయి. ఒకవేళ ఆ కంపెనీస్ కి వీళ్ళు డబ్బులు కట్టలేకపోతే ప్రొడక్షన్ కంపెనీ వాళ్ళకు చెడ్డ పేరు వస్తుంది. సో 50 years ఇండస్ట్రీ రెప్యుటేషన్ వీళ్ళు పోగొట్టుకుంటారా? నో వే. అక్కడ విఎఫ్ఎక్స్ వర్క్స్ ఎలా వస్తున్నాయో నాకు కూడా ఐడియా లేదు. బట్ నేనైతే పాజిటివ్ గా హోపింగ్. అండ్ యూ నో వాట్, ఎలాగో అవెంజర్స్ ఎండ్ గేమ్ టాపిక్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఆ మూవీ బడ్జెట్ ఎంతో తెలుసా? అరౌండ్ $350+ మిలియన్ US, అంటే $35+ crores US. అందులోనే విఎఫ్ఎక్స్ ఎంత ఖర్చు పెట్టారో తెలుసా? అరౌండ్ సమ్ $65+ మిలియన్, అంటే $300 మిలియన్ లో యాక్టర్స్ కి, సెట్స్ కి ఎక్సెట్రా అయ్యాయి. అండ్ ప్రమోషన్స్ కి వేరే బడ్జెట్ అరౌండ్ $200 మిలియన్ అయిందని లెక్క. బట్ అది అనదర్ టాపిక్. బట్ అవెంజర్స్ ఎండ్ గేమ్ విఎఫ్ఎక్స్ వర్క్స్ కి $65+ మిలియన్ లోనే అయిపోయింది అని టాక్. ఈ విషయం collider.com వెబ్సైట్ లో పబ్లిష్ చేశారు. సేమ్ అదే సైట్ కల్కి గురించి కూడా రాశారు. ఆ విషయాన్ని ట్విట్టర్ లో కల్కి మూవీ టీం పోస్ట్ చేశారు కూడా. అంటే $65+ మిలియన్ అంటే అరౌండ్ 541 crore రూపీస్. అండ్ మన కల్కి మూవీ బడ్జెట్ ఎంత ఉండొచ్చు? మేబీ 500 or 600 ఆర్ మేబీ అంతకంటే ఎక్కువ ఉండొచ్చు. సో అందులో మోర్ దాన్ ద హాఫ్ బడ్జెట్ మూవీ కోసం పెట్టి ఉంటే, అంటే అవసరమైతేనే సరిగ్గా ఆ మనీని యూస్ చేసుకుని అవుట్పుట్ రప్పించుకోగలిగితే, దెన్ ఆ విఎఫ్ఎక్స్ రిజల్ట్
కత్తిపాటుగా ఉంటుంది. ఎగ్జాంపుల్ గా హాలీవుడ్ మూవీ బడ్జెట్ కంటే మన ఇస్రో సైంటిస్టులు చేసిన రాకెట్ బడ్జెట్ చాలా చీప్ అని వినే ఉంటారుగా, విచ్ ఇస్ ట్రూ. అంటే ఆ సైంటిస్టులు మన మూవీ టీం ఒకటే అని చెప్పడం లేదు, బట్ వాళ్ళలో ఒక కామన్ థింగ్ ఈ మూవీ టీం వాళ్ళకి అండ్ మనందరిలో కూడా ఉంది, విచ్ ఇస్ ఏం చేస్తే బడ్జెట్ తగ్గి క్వాలిటీ అవుట్పుట్ వస్తుంది అని మనం అందరం ప్రయత్నిస్తాం. అది ఏ రంగంలో అయినా సరే. అంటే సింపుల్ గా మనీ తగ్గాలి, అవుట్పుట్ మంచి క్వాలిటీతో రావాలి. సేమ్ అదే విధంగా మన మూవీ టీం కూడా సెట్స్ ఎక్కువ యూజ్ చేసి అవసరమైన చోట మాత్రమే హెవీగా విఎఫ్ఎక్స్ యూజ్ చేసి బడ్జెట్స్ ని కరెక్ట్ గా యూజ్ చేసుకుంటే దెన్ బ్రహ్మాస్త్ర 451 crore బడ్జెట్ మూవీ, అందులోనే విఎఫ్ఎక్స్ మనకు బాగా నచ్చాయి. నౌ ఈ మూవీ అంతకంటే బిగ్ బడ్జెట్ అంటున్నారుగా, సో ఇందులో విజువల్స్ ఇంకా పీక్స్ లో ఉంటాయని గెస్. సో అది ఆల్రెడీ 1% ప్రూవ్డ్ విత్ అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ ఇంట్రో. అండ్ ఆ విఎఫ్ఎక్స్ ఎక్స్ట్రాడినరీ గా వస్తాయని అండ్ నాగశ్వన్ గారు సరైన రిజల్ట్ తోనే విఎఫ్ఎక్స్ షాట్స్ ని తీసుకుని డెఫినెట్లీ మనల్ని హ్యాపీ చేస్తారని ఆశిస్తున్నాను. అండ్ ఈ కంపెనీస్ పేర్లు విన్న తర్వాత అండ్ ఈ ఎక్స్ప్రెషన్ అబౌట్ కంపెనీస్ అండ్ వాటి ప్రీవియస్ వర్క్స్ చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. స్క్రాచ్ వీడియోస్ చూసారుగా అండ్ దాని మీద మనం చేసిన ఎక్స్ప్లెనేషన్ చూసే ఉంటారుగా, చూడని వాళ్ళు ఒక రౌండ్ వేయండి. ఈ లోపు దానికి మన విఎఫ్ఎక్స్ వర్క్స్ కి రిలేటెడ్ గా ఒక డీటెయిల్ చెప్తాను. సో దాని మీద ఒక వీడియో వస్తుంది. ఆల్రెడీ ఈ వీడియో స్క్రిప్ట్ టైంలోనే ఆ స్క్రిప్ట్ రాసేసాను, ఫాస్ట్ గా ఎడిట్ చేసి తొందరగానే పబ్లిష్ చేస్తాను. సో ఈ వీడియో మంచి రెస్పాన్స్ ఇస్తారని ఆశిస్తూ, ఇంకా వీడియోస్ ఆన్ కల్కి మూవీ చాలానే ఉన్నాయి, చేస్తూనే ఉంటాను. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ లైక్, షేర్, కామెంట్ తో పాటు మన సోషల్ మీడియా ట్విట్టర్ అండ్ ఇన్స్టాగ్రామ్ ని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.